ప్రముఖ తమిళ నటుడు కెప్టెన్ విజయకాంత్ తుదిశ్వాస విడిచారు. ప్రముఖ కోలీవుడ్ నటుడు మరియు డిఎండికే పార్టీ అధ్యక్షుడు విజయకాంత్ గారు గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈయన వయసు 71 సంవత్సరాలని సమాచారం అందుతోంది. ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా చెన్నై ప్రాంతంలోని మియాట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన విజయకాంత్ పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కానీ మళ్లీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో కుటుంబ సభ్యులు తిరిగి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇలా హాస్పిటల్లో మళ్లీ అడ్మిట్ అయిన విజయకాంత్ గురువారం ఉదయం చికిత్స పొందుతూ మరణించినట్టు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. కెప్టెన్ విజయకాంత్ మృతి పట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. గతంలో కెప్టెన్ విజయకాంత్ మధుమేహ సమస్యతో బాధపడ్డారు. ఇప్పుడు మరణానికి కూడా అదే కారణం కావచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయకాంత్ కు 2 కుమారులు. చిన్న కొడుకు తండ్రిలా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 2 చిత్రాల్లో నటించారు. విజయకాంత్ దాదాపు 154 చిత్రాల్లో నటించారు. ఆయనకు అమ్మన్ కోవెల్ కిజకాలే అనే చిత్రానికి గాను 1986లో బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. విజయకాంత్ డిఎండికే పార్టీని 2005లో స్థాపించగా 2006లోను 2011లోను 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.